సో, హలో అందరికీ. సో, ఈరోజు వీడియోలో వచ్చేసరికి ఏందంటే, మనకైతే టీసీ టు టీసీ అయితే ఉంటది కదా! అంటే కోచ్ టు కోచ్. సో, కోచ్ టు కోచ్ మనకైతే ఎలా దాన్ని డిస్కనెక్ట్ చేస్తారో, ఎలా కనెక్ట్ చేస్తారో అనేది నేనైతే ఈరోజు ఈ వీడియోలో అయితే నేనైతే పూర్తిగా ఆ వీడియో చూపిస్తాను. అలాగే ఎలా చేస్తారో కూడా నేనైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో తీసి చూపెడతాను. అలాగే కనెక్ట్, డిస్కనెక్ట్స్, టీసీ మధ్యలో టీసీ, అలాగే డీఎంసీతో టీసీ ఎలా చేస్తారో నేనైతే చెప్తాను. సో, ముందుగా మీరు ఏం చేయాలంటే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పుడు మీకు నేను చూపిస్తాను కదా! సో, ఇదే మనం ఇక్కడ నుంచి డిస్కనెక్ట్ చేయాలి కాబట్టి, సో, ఈ టీసీను ఇది డీఎంసీ, ఇది టీసీ. సో, దీన్ని డిస్కనెక్ట్ చేసేది చెప్తా మీకు. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే అటుపక్క డీఎంసీ అలాగే ఇటుపక్క డీఎంసీ అంటే మన డీపీసీ అయితే ఉంటది కదా! సో, డీపీసీలో ఉంటే మాత్రం 110 అయితే బంద్ చేయాలి. సప్లైస్ అనేది మొత్తం బంద్ చేయాలి. సో, బంద్ చేసిన తర్వాత అప్పుడు మనం వచ్చి ఫస్ట్ ఇక్కడ కేబుల్ అయితే కట్ చేయాలి. సో, ఇప్పుడు నేను కేబుల్ కట్ చేసే వీడియో మీకైతే చూపిస్తా. इसको लेता हूँ इसको। సో, ఇప్పుడు మనం కేబుల్ కట్ చేసిన దాంట్లో 5 కేబుల్స్ అయితే ఉంటాయి. ఏ, బి, డి, సి, ఈ ఈ 5 కేబుల్స్ అయితే మనమైతే డిస్కనెక్ట్ అయితే చేసేసాను ఇప్పుడైతే. సో, మనకి ఇలా అయితే కేబుల్ అయితే డిస్కనెక్ట్ అయితే అయిపోయాయన్నమాట. సో, ఇప్పుడు మనకి కేబుల్ డిస్కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ వర్క్ అయితే అయిపోయింది. సో, ఎలక్ట్రికల్ నుంచి అయితే ఈ కప్లింగ్ తీసేసి అనేది వర్క్ అయితే అయిపోయింది. సో, ఇప్పుడు మనకి ఏం చేయాలంటే మెకానికల్‌ది వర్క్ అయితే ఉంటుంది. సో, మెకానికల్ వర్క్ అది మనకు కొంచెం అంత ఐడియా లేదు. సో, మీకోసం వీడియో అయితే తీస్తున్నా. సో, అది వీడియోలో మీరైతే చూడండి. సో, ఇప్పుడొచ్చేసరికి ఏందంటే, మనకైతే ఇక్కడ కింద అయితే చూస్తున్నారు గదా! ఇక్కడ మీకు ఎంఆర్ అలాగే బీఆర్ అయితే పైప్స్ అయితే అవుపడుతున్నాయి గదా! సో, ఈ రెండొచ్చేసరికి మాత్రం బ్రేకింగ్ గురించాయనమాట. సో, ఆ 2 పైపులయితే ఫస్ట్ అయితే ఇప్పుడు డిస్కనెక్ట్ అయితే చేస్తారు. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ మనకైతే ఒక షాకు కప్లింగ్ అయితే అవుపడుతుంది కదా! ఇక్కడ రాడ్. సో, అది ముందు చెప్తూ ఉంటాను. సో, ఇందాక మీకు చెప్పాను కదా! షాకు కప్లింగ్. సో, అది వచ్చేసరికి షాకు కప్లింగ్. సో, ఇది చేయాలంటే మనకి ఇక్కడ కిందైతే ఒక అవుపడుతుంది కదా చిన్న రాయి. సో, అలా కొంచెం పెద్ద రాయే పెట్టి కొంచెం కొంచెం పైకొస్తది. అప్పుడు కొంచెం ఫ్రీ అయితది లూజ్ చేయడానికి. సో, అలా ఒక చిన్న రాయి పెట్టేసిన తర్వాత ఈ షాకు కప్లింగ్ అయితే వాళ్ళైతే లూజ్ అయితే చేస్తారు. ఇప్పుడు అది చూడండి. ఇప్పుడు ఈ షాకు కప్లింగ్ మనకు మంచిగా రావాలంటే కాబట్టి టీసీలో మనకి ఇట్లా రేక్స్ అయితే ఉంటాయి. అవి అయితే ఫస్ట్ పైకైతే లేపుకోవాలి. ఇక్కడొచ్చేసరికి మనకైతే డెమో ట్రైన్, మెమో ట్రైన్‌లో ఇలా కోచ్ కోట్ అటాచ్‌మెంట్ అయితే ఉంటది కదా! సో, దానికొచ్చేసరికి ఇది షాకు కప్లింగ్ మాట. సో, ఇదే మనకైతే మెకానికల్‌గా ఇది షాకు కప్లింగ్‌తో జాయిన్ చేసుకొని వెళ్తేనే టీసీ టు టీసీ జాయిన్ చేసుకుంటే అది పెద్ద ట్రైన్‌లా మారుతది. సో, ఇదొచ్చేసి షాకు కప్లింగ్ ఈ 2 వచ్చి ఓడుతున్నాయి కదా! అది చెక్ నట్ అనమాట. సో, ఈ రెండిటినైతే మనం అయితే యాంటీ క్లాక్ వైస్‌గా తిప్పి దాన్ని లూజ్ చేస్తేనే అప్పుడు ఇది కొంచెం లూజ్ అయ్యి అప్పుడు మనము డిస్కనెక్ట్ అయితే చేయడానికైతే అవైలబుల్ అయితే ఉంటది. సో, ఇప్పుడు దీన్ని ఎలా డిస్కనెక్ట్ చేస్తారంటే, మనకైతే దీన్ని లూజ్ చేయడానికి యాంటీ క్లాక్ వైస్ తిప్పడానికి ఒక మంచి పెద్ద హేమర్ అయితే పట్టుకొని అయితే దీన్నైతే లూజ్ అయితే చేయాలి.
ये आप देख सकते हैं शाकू कपल जो है वो पूरी तरह से लूज़ हो चुका है। लूज़ करने के लिए दोनों साइड के कप एंड स्लिप को आपको एंटी क्लॉक डायरेक्शन में हैमर मार के इसको लूज़ किया गया है। अभी हम कोच को डिटैच करेंगे। अनकपलिंग करो, अनकपलिंग। Uncoupling. సో పూర్తిగా వీడియో అయితే చూశారు కదా. సో ఇది వచ్చేసరికి మాత్రం ఇలా మనకు టీసీటీ టూస్ అయితే డిస్కనెక్ట్ చేస్తారు, అలాగే డిఎంసీ టు టీసీ డిస్కనెక్ట్ చేస్తారు. సో ఇలా ప్రాసెస్ అయితే జరుగుతుంది. కొంచెం హార్డే, ఏదైనా చిన్న మిస్టేక్ అయితేనా కానీ దెబ్బలు మాత్రం గట్టిగా తగులుతాయి, ఎందుకంటే మొత్తం ఐరన్ రాడ్లే ఉన్నాయి కాబట్టి కొంచెం గట్టిగా తగులుతుంది. సో రిస్క్తో కూడిన పని ఇది. సో అందుకే కొంచెం నిదానంగా అయితే చేస్తారు. సో ఇది ఇంకో పార్ట్ 2 కూడా వీడియో వస్తుంది, ఎందుకంటే ఇది మనకి డిస్కనెక్ట్ అయితే చేశారు. సో మళ్ళీ సేమ్ అలాగే కనెక్ట్ ఎట్లా చేస్తారో కూడా నేను వీడియో అయితే తీస్తా. సో ఆ వీడియో మీరైతే చూడండి. అలాగే ఇప్పుడు ఇంత ప్రాసెస్ చెప్పాను కదా, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం తప్పకుండా మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇలాగే కొంచెం సపోర్ట్ చేయండి. సో బాయ్.